హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామమునకి మహిమ కలుగును గాక. మరి ఒక్క దినము కూడా దేవుని సన్నిధానములో కూడి రావడానికి, దేవుని గణపరచడానికి ప్రత్యేకంగా ఈ కుటుంబములో ఈ కుటుంబస్తులందరితో కలిసి దేవుని ఆరాధించుటకు, దేవుని గణపరచుటకు, వాక్యం వినడానికి కృప ఇచ్చిన దేవునికి స్తోత్రం చెల్లించుకుందాం. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము మరి ఒకసారి చదివి మనము వాక్య పరిచర్య ప్రారంభించుకుందాం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. హల్లెలూయా. అపోస్తలుడైన యాకోబు, యేసయ్య దేవుని ఒక శిష్యుడైన యాకోబు 5 అధ్యాయాలు మాత్రమున్న ఒక చిన్న పత్రిక రాసి క్రైస్తవ జీవితంలో మనము ఏ విధంగా జీవించాలి, చాలా మందికి తెలియలేనిది క్రైస్తవుడుగా ఉండడం తప్ప క్రైస్తవ జీవితం ఏ విధంగా కొనసాగాలని సరిగా తెలియక ఇష్టానుసారంగా జీవించిన వారు ఉన్నారు. ఇదంతయు తెలుసుకొనిన యాకోబు అపోస్తలుడు క్రైస్తవ జీవితం ప్రాక్టికల్గా రియల్గా ఎలాగే జీవించాలని తన 5 అధ్యాయములో చక్కగా రాసి పెట్టి ఉంది. దేవునికి స్తోత్రం. ఇదంతయు మనము ధ్యానించినది కనుక 4వ అధ్యాయం 7వ వచనం నుండి 10వ వచనం వరకున్న వేద భాగములో కాబట్టి శ్రేష్టమైన 7 విషయాలు యాకోబు అపోస్తలుడు చక్కగా వ్రాసి ఒక క్రైస్తవ జీవితము ఎలా గెలవాలి, క్రైస్తవ జీవితములో హెచ్చించబడడానికి ఏమి చేయాలని. హల్లెలూయా. అందరు ఇక్కడ ఉన్నారా? ఈ 4వ అధ్యాయం 10వ వచనములో చెప్పిన ఒక మాట, ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి. దేవునికి స్తోత్రం. ప్రభు దృష్టికి, మన దృష్టికి కాదు, మన ఆలోచన ప్రకారం కాదు, ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించదును. ఇప్పుడు ఒక ఉన్నతమైన శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన ఒక క్రైస్తవ జీవితం దేవుడు మనలో నుండి ఆశపడుతున్నాడు. అందరు ఇక్కడ ఉన్నారు కదా? ఏదో విధంగా జీవించి ఏదో విధంగా ముగించి వెళ్ళిపోవడానికి కాదు, ఉన్నతమైన శ్రేష్టమైన ఒక క్రైస్తవ జీవితం జీవించి ముగించాలని దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా యాకోబు అపోస్తలుడు మనకు తెలియజేస్తున్నారు. దానికి మనము పాటించవలసిన 7 కార్యములో మొట్టమొదటి విషయం మనము ధ్యానించి వస్తున్నారు. ఏంటిదంటే లోబడి ఉండుడి. ప్రభువుకి లోబడి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. సర్వశక్తి కలిగిన దేవునికి మనము లోబడి ఉండాలి. ఒక స్తోత్రం చెల్లించండి. అన్ని విషయములో లోబడి ఉండాలి. అది ఎలాగే లోబడి ఉండాలి అన్న విషయములో మనకు ఒక చక్కని వేద భాగం మనము ధ్యానించారు. ఆదికాండ 16వ అధ్యాయములో అబ్రహాము సారా జీవిత చరిత్రమని గురించి మాట్లాడి వచ్చినప్పుడు దేవదూతలో దేవుడు సారాయితో మాట్లాడిన విషయం 9వ వచనం ఒకసారి చదవండి. 16వ అధ్యాయం ఆదికాండ 16. అప్పుడు యెహోవా దూత మీ యజమానురాలు దగ్గరికి తిరిగి వెళ్ళి, ప్రైజ్ ది లార్డ్, నీవు వెళ్ళిపోవిన మార్గము సరికాదు. హల్లెలూయా. అందరు ఇక్కడ ఉన్నారా? మీరిప్పుడు నడిచి వెళుతున్నా, మీరు ప్రయాణమై వెళ్ళుచున్నా మీ మార్గము సరి అయినది కాదు, మీరు తిరిగిపోవాలి. రిటర్న్ బ్యాక్ టు గాడ్. హల్లెలూయా. మార్గమునకి ఒక చేంజ్ రావాలి.
ప్రైజ్ ద లార్డ్. చేంజ్ రావాలి, మార్గం అనే మారాలి. యేసయ్య దేవుడు జన్మించిన తర్వాత తూర్పు దిక్కులో నుండి జ్ఞానులు బయలుదేరి వచ్చి, హల్లెలూయా, జ్ఞానులు బయలుదేరి వచ్చి యేసయ్య నక్షత్రం వారికి ఆ మార్గమనే చూపించి వారి బెత్లెహేములోనికి వచ్చి యేసయ్య దేవుని శిశువునే చూసి అక్కడే బహుమానములు గిఫ్ట్ అందయు సమర్పించిన ఆ రాత్రి అందు, హల్లెలూయా, స్వప్నమందు దేవుడు వారితో మాట్లాడినావు. హల్లెలూయా. మాట్లాడిన తర్వాత నెక్స్ట్ రోజులో వారు మరి ఒక మార్గములో, హల్లెలూయా చెప్పాలి, ఇప్పుడు వరకు నడిచి వచ్చిన మార్గం కాకుండా మరి ఒక మార్గములో సొంత ఊరిలోనికి వారు వెళ్ళిపోయిందని మా వాక్యం ఉంది. దేవునికి స్తోత్రం. మన మార్గమునకి ఒక మార్పు రావాలి. సంచరించిన మార్గమునకి తోవకి ఒక జీవిత విధానమునకు ఒక మార్పు రావాలి. ఈ దైవదూత ఇక్కడ హాగారుతో మాట్లాడినది, నీవు తిరిగి వెళ్ళి, 9వ వచనం మరి ఒకసారి, మీ యజమానురాలు దగ్గరికి తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగి ఉండుము, లోబడి ఉండుము. హల్లెలూయా. మనము మొన్న ధ్యానించినాము, ఈ లోబడి ఉండుట కష్టమైన ఒక విషయం. హాగార తన యజమానురాలు దగ్గర నుండి, సారాయి దగ్గర నుండి పారిపోతున్నారు. పారిపోవడము విషయం అనే ఒక పరిష్కారం కాదు. హల్లెలూయా. విషయం అనే పరిష్కారం సెటిల్మెంట్ అవ్వాలి. అక్కడ ప్రశ్నం అనే, అక్కడ విషయం అనే సెటిల్ చేయాలి. కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా హాగారికి కొన్ని మంచిది జరిగినప్పుడు, ఇప్పుడు వరకు పని మనిషిగా ఉన్న హాగారు ఇప్పుడు అబ్రహాము కుమారుని గర్భంలో ధరించుకొని ఉన్నాము. దేవునికి స్తోత్రం. అప్పుడు అనవసరంగా ఆకస్మాత్తుగా ఈమె జీవితంలోనికి వచ్చిన ఆ ఒక మేలు, ఆ ఒక మంచిదనం, ఆ ఒక బ్లెస్సింగ్ లో గర్వించి హాగార సారాయితో గొడవలు ప్రారంభించినాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అహంకారముతో కూడిన జీవితం అనే పాడి చేస్తుంది. హల్లెలూయా. కొన్ని మేలు జరిగినప్పుడు, కొన్ని ఆశీర్వాదం వచ్చినప్పుడు, కొన్ని మంచిదనము జీవితంలో జరిగినప్పుడు వెంటనే మనము అహంకారముతో, గర్వముతో దూరం అయిపోవడానికి సాధ్యత ఉంటుందని తెలిసిన యాకోబు అపోస్తలుడు మనకు నేర్పించినది, దేవుని సన్నిధిలో లోబడి ఉండుము. హల్లెలూయా. ఎందుకంటే గర్వం రావడానికి వీలుంది. అర్థమైన వారు దేవుని స్తుతించుకొని ఉండాలి. గర్వించడానికి ఉన్న పాసిబిలిటీ ఉంది. ఆ సాహచర్యం ఉన్నందువలన లైఫ్ లో మీరు లోబడి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లోబడి ఉన్నప్పుడు 10వ వచనములోనికి రండి. 10వ వచనములో, మరియు యెహోవా దూత నీ సంతానము నిశ్చయముగా విస్తరింపచేసెదను, అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమగునని తాను. 16వ అధ్యాయము 7వ వచనములో దైవదూత ఒక ఊట దగ్గర ఆమెనే కలిసింది. దేవునికి అవేద భాగం ఒకసారి దూత అరణ్యములో నీటి ముగ్గ వద్ద అనగా శూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని. ప్రైజ్ ది లార్డ్. దేవుడు తన బిడలినే, తన వాడినే కలిసిన ఒక స్థలం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు దేవుని వాక్యములో మీరు ఎక్కడైనా 2-3 నా నామములో కూడి వచ్చిన వారి మధ్యలో నేను ఉన్నామన్నారు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు సందర్శించడానికి, దేవుడు దర్శించడానికి దేవుడు ఏర్పరచిన ఒక స్థలంగా మారాలి. హల్లెలూయా. అందుకే దేవుడు ఆ మాట చెప్పినావు, మీరు ప్రార్థనకి కూర్చున్నప్పుడు, ఆరాధనకి కూర్చున్నప్పుడు 2-3 కలిసి కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆదికాండం 22వ అధ్యాయము 2వ వచనములోనికి వచ్చినప్పుడు దేవుడు అబ్రహాముతో అన్నారు, మీకున్న ఏకైక కుమారునే తీసుకొని మోరియా అన్న స్థలములోనికి ఉన్న పర్వతం మీదకి రావాలి. అందరు ఇక్కడ ఉన్నారా? హల్లెలూయా.
ఒక బలియాగం కొరకు దేవుడు ఏర్పరచినప్పుడు దేవుడు ప్రత్యేకమైన ఒక స్థలమునే ఆమేన్. ఏర్పరచి ఆ స్థలములోనికి రండి అని పిలిచాడు. హల్లెలూయా. అంటే దేవుడు సందర్శించిన ఒక స్థలం ఉంది, దేవుడు సందర్శించిన కొన్ని మార్గములు ఉంది, దేవుడు దర్శించడానికి ఏర్పరచిన స్థానం ఉంది. స్తోత్రం. హల్లెలూయా. నిర్గమకాండములో మనము చూసిన ఎడల దేవుడు మోషేతో అన్నారు, నాకు నివసించడానికి మీరు ఒక గూడారమనే తయారు చేయాలి. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. 40 సంవత్సరం నుండి వారు అరణ్యములో ప్రయాణం చేస్తూనే ఉన్నారు. ఆ ప్రయాణ మధ్యలో దేవుడు అన్నారు, నాకు నా జనమునే సందర్శించడానికి దర్శించడానికి ఒక గూడారమనే తయారు చేయాలి. హల్లెలూయా. ఆ గూడారం లాగే ఉంది మన ఆలయం, ఇప్పుడు కట్టిన ఆలయం దేవుడు సందర్శించడానికి. ఒకటి మాత్రం తెలుసుకోండి, దేవుడు సందర్శించిన కొన్ని స్థానములు ఉంది. హల్లెలూయా. కొన్ని స్థలములు ఉంది. అందుకే ఈ నీటి దగ్గర దేవుడు హాగార్ని దర్శించిన. నిర్గమకాండం 19వ అధ్యాయం 20వ వచనం చూసిన ఎడల అరణ్యములో నుండి ప్రయాణం చేసి ఉండగా దేవుడు మోషేతో అన్నారు, నీవు సీనాయి కొండ మీదకి ఎక్కిరా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఒక నిమిషం మీరు ఇటు చూడండి, మీరు దానికి చూడకుండా. నాకు కొంచెం డిస్టర్బ్ అవుతుంది. దేవునికి స్తోత్రం. దేవునికి మాట్లాడాలంటే ఎక్కడైనా మాట్లాడగలుగుతుంది. కానీ దేవుడు చెప్పిన ఒక మాట, నేను మాట్లాడడానికి మీతో నేను రిలేషన్ చేయడానికి నాకు ఒక స్థానం ఉంది. హల్లెలూయా. మీరు సీనాయి పర్వతం మీదకి ఎక్కిరా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈ కుటుంబంలో కూడి రావడానికి ఉన్న కారణం ఏదండి? దేవుడు ఈ రోజు ఏర్పరచిన స్థలం ఇది. హల్లెలూయా. దేవుని బిడ్డలు కూడి రావాలి, సంఘము కూడి రావాలి, ఈ కుటుంబం కొరకు ప్రార్థన చేయడానికి దేవుడు సిద్ధపరచిన స్థలములో నుండి పెట్టిన మొర ఆలగించిన ఒక దేవుడు ఉన్నారు. నమ్మిన వారి దేవుని స్తుతించుకొని ఉన్నారు. కొందరు అనుకున్నారు, ఇలాగే ఒక ప్రార్థన పెడితే ఏ లాభం ఉంది, సమయం వేస్ట్, డబ్బు ఖర్చు, ఇదంతా అయిపోతుంది, దీనికంటే ఎంత లాభం ఉంది, ఇంటిలో కూర్చుండి సీరియల్ టీవీలో చూసుకొని ఉండే ఎన్నెన్నో కార్యములు చేయగలుగుతుందని ఆలోచన చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు మాట్లాడినది తాను దర్శించడానికి ఒక స్థలమును ఏర్పాటు చేసి ఉన్నారు. హల్లెలూయా. ఆ స్థలములో దేవుడు ప్రత్యక్ష గూడారములో జనములతో మాట్లాడిన దేవుడు ఇక్కడ ఒక నీటి ఊట దగ్గర దేవుడు హాగారుని దర్శించినాము. 36వ కీర్తన 8-9 వచనములో చూసిన ఎడల ఆ ఊట అంటే నిన్ను సంతోషపరచిన ఒక స్థలంగా మారుతుంది. నీవు వేదన పడి ఇంటిలో నుండి బయలుదేరి వెళ్ళిపోతున్నారు, ఇంటిలో జరిగిన గొడవలు భరించలేక హాగారు పారిపోయినప్పుడు ఆనందపరచిన ఒక స్థలము నీటి ఊట దగ్గరికి. దేవునికి స్తోత్రం. ఆ 36వ కీర్తన 8-9 వచనాలు ఒకసారి. సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. ఆమేన్. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాపించుచున్నావు. ఆనంద ప్రవాహములో నుండి ఆమేన్. ఆమేన్. మీరు దుఃఖించుచున్న, వేదన పడి ఉన్న, బాధపడి ఉన్న ఆ విషయమనే ఆనందకరంగా మార్చడానికి శక్తి కలిగిన ఒక ఊట ఉంది. అది దేవుని యొక్క సాన్నిధ్యము. హల్లెలూయా. ఈ సాయంకాల సమయములో అనేక విషయములో బాధపడిన వారు ఉండే, మీ వేదన, మీ కన్నీలినే ఆనందంగా మార్చడానికి శక్తి కలిగిన ఒక దేవుడు ఉన్నారు. అందరూ హుషారుగా కూర్చోండి, దేవుని వాక్యం వినండి. ఈ పగల్కాలం ధర్మారమన స్థలములో ఇక్కడ నుండి 1 గంట ప్రయాణం చేసి ధర్మారమన ఒక ఊరిలో జరిగిన ఒక పాస్టర్స్ మీటింగ్, దాదాపు 100 మంది గ్యాదర్ ఆవిన ప్లేస్ లో నన్ను పిలిచి వాక్యం చెప్పి నేను సాయంత్రం 4 గంటలే అయింది ఇంటికి వచ్చిన తర్వాత వాక్యం మనం ప్రిపేర్ చేయడానికి దేవుని సన్నిధానంలో కూర్చోండి, వాక్య సిద్ధపరచి రెడీ అయి తొందరగా వచ్చేసినాము. దేవునికి స్తోత్రం. అందాలసిపోయిన వారు ఎవరైనా ఉన్నారా? హల్లెలూయా. దేవుని సన్నిధానం మమ్మల్ని ఆశీర్వదించడానికి దేవుడు ఒక స్థానమును ఏర్పాటు చేసి ఇక్కడికి మిమ్మల్ని పిలిచి ఉన్నారు. హల్లెలూయా. అకస్మాత్తుగా వచ్చిన వారు ఎవరు లేదు, దేవుడు ఏర్పరచినందుకు. తప్పిపోయిన గాడిద వెనక తిరిగిన శౌలిని
ఆమేన్. ఆయన వెళ్ళిపోయినది తండ్రి యొక్క గాడిద తప్పిపోయిన దానిని వెదకిపోయిన గా శౌలినే పిలిచి ఇశ్రాయేలుకి రాజుగా మార్చిన ఒక దేవుడు ఉన్నారు. ఈ రోజు ఈ ప్రార్థనలోనికి మీరు ఉట్టిగానే వచ్చినది కాదు, దేవుడు మిమ్మల్ని ఏర్పరచినాము. మీ జీవితంలో ఒక మార్పు కావాలని ఇష్టపడిన ఒక దేవుడు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈ నీటి యొక్క దగ్గరికి మీరు రావాలి, ఈ ఊట దగ్గరికి మీరు రావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరు నిన్ను హాగార్ అక్కడ నుండి బయలుదేరినప్పుడు ఈ ఇంటి పరిస్థితి అసలు బాగలేదు. సారాయితో కొన్ని దినముల నుండి కొన్ని నెలల నుండి భయంకరమైన గొడవ, ఉండలేకపోవడం వలన గర్భస్థావస్థలో ఉన్న ఈ హాగార్ ఇంటిలో నుండి పారిపోవడం. హల్లెలూయా. ఎక్కడికి పోవాలి? ఐగుప్తులోనికి పోవడానికి వీలు లేదు. సంవత్సరం దాటిపోయింది. ఐగుప్తులో నుండి తను ఒక పని మనిషిగా బానిసలుగా వారు తీసుకురావడము, జీవితమందయు ముగింపులోనికి వచ్చిన ఒక సాహచర్యములో పరిగెత్తి వెళ్ళిపోతున్న హాగార్. నిన్ను ఎవరు గమనించలేకపోయినా, నిన్ను ఎవరు పట్టించుకోలేకపోయినా, ఎవరు నిన్ను పిలవలేకపోయినా, సర్వశక్తి కలిగిన దేవుడు మీ దుఃఖమనే ఆనందంగా మార్చడానికి శక్తి కలిగిన దేవుడు అక్కడ ఊట దగ్గర ప్రత్యక్షమై హాగారుని పిలిచాడు. సారాయి దాసురాలైన హాగారు. ఆ వేద భాగం ఒకసారి చదవండి. దైవదూతలు హాగారుని ఎలాగే సారాయి దాసివైన హాగారు. ఒక నిమిషం. ఈ సారా ఎప్పుడు కూడా హాగారని పిలవలేదు. ఈ పని మనిషిని చాలా క్రింద చూస్తుంది, చాలా తేడాగా చూస్తుంది. ఎక్కడ ఉన్నారో కానీ కొన్ని అనుభవం నేను కూడా గమనిస్తున్నాను. మొన్న స్కూలులో టెంట్ హౌస్ కొరకు టెంట్ పెట్టిన వాడు వచ్చాడు. వారందరూ వచ్చి టెంట్ వేస్తున్నారు, చేస్తున్నారు. వారితో పాటు ఒక పని మనిషి ఒక పాపం ఒక అబ్బాయి ఉన్నారు. ఆయన అదంతా టెంట్ సామానాలు అంతా కిందకి దించిన తర్వాత అతడు కొద్దిసేపు ఆ ట్రాలీలో కూర్చున్నప్పుడు ఆ యజమానుడు ఘోరంగా మాట్లాడి తిట్టడం అన్నది. ఏంట్రా ఏం చేస్తున్నారు? కూర్చున్నారా? అయితే ఇంటికి పో, పని మానేయ్. నేను కూడా అనుకున్నా ఇంత మాటల. తర్వాత నేను ఆలోచించిన, ఆమె ఎందుకంటే పని మనిషిని ఆ స్టేజ్లో చూస్తుంది, అట్లా చెప్తేనే వారి చేస్తుంది. హల్లెలూయా. అది వేరే ఒక విషయం. ఆ విధంగా పని మనిషినే చాలా తక్కువగా చూసిన ఒక కాలంలో హాగారైనా అబ్రాహామైనా ఒక్కసారి కూడా హాగార్ అని పిలువలేదు. దేవునికి స్తోత్రం. ఎవరు నిన్ను పట్టించుకోలేకపోయినా, ఎవరు మీకు అడ్రస్ ఇవ్వలేకపోయినా, ఎవరు మీ పేరు పలుకలేకపోయినా, ఎవరు అందరూ నిన్ను దూరపరిచిన, నిన్ను పట్టించుకొని నిన్ను ప్రేమించిన ఒక దేవుడు ఉన్నారు. మీ అడ్రస్ ఎరిగిన వాడు, మీ పరిస్థితి ఎరిగిన వాడు, మీ సాహచర్యమైన ఎరిగిన వాడు, పేరు పెట్టి నిన్ను పిలిచిన వాడున్నారు. సారాయి సేవకురాలైన హాగారు. నమ్మిన వారు ఎంతమంది ఉన్నారు? విశ్వసించిన వారు, విడిచిపెట్టిన వాడు కాదు. హల్లెలూయా. మీ అడ్రస్తో సహా నిన్ను పిలిచి ఆశీర్వదించిన ఒక గొప్ప దేవుడు హాగారు. రెండు ప్రశ్న అక్కడ అడుగుతుంది. రెండు ప్రశ్న. నీవు ఎక్కడ నుండి వచ్చిదివి, ఎక్కడికి వెళ్ళుచున్నారు? హల్లెలూయా. ఎక్కడ నుండి వచ్చుచున్నారు, ఎక్కడికి వెళ్ళుచున్నారు? రెండు ప్రాముఖ్యమైన ప్రశ్నలు. మనము కూడా దానికి ఉన్న ఒక జవాబు చెప్పాలి. ఇలాంటి కొన్ని ప్రశ్నలు బైబిల్లో అటు ఇటు ఉన్నారు. ఒకానొక రోజు నినవేకి పోవలసిన యోన తర్సీస్ అనే ఓడ ఎక్కి కింద భాగంలో పడుకొని ఉన్నప్పుడు ఆ ఓడలలో ఉన్న వారందరూ పోయి యోనాని పట్టుకొని వచ్చి వెంటనే వారు అడిగిన ప్రశ్న ఉంది. హల్లెలూయా. నీవు ఎక్కడి నుండి వచ్చారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏ ఊరు వాడు, మీ పని ఏంటిది, మీ కులం ఏంటిది?
ఉన్నారా లేదా? హల్లెలూయా. ఒక్క శ్వాసములో 3-4 ప్రశ్నలు అడుగుతున్నారు. ఇప్పుడు మనతో అడిగిన 2 ప్రశ్నలు. హల్లెలూయా. ఎక్కడ నుండి వచ్చుచున్నారు? జవాబు చెప్తావా? హల్లెలూయా. మేము అయోధ్య నగర్ నుండి వస్తున్నాం, మేము రామగుండ నుండి వస్తున్నాం, నేను కమాన్పూర్ నుండి వస్తున్నాము, ఒకవేళ మరి ఇంకా మేము ఖమ్మం నుండి వస్తున్నారు, ఏదో ఒక స్థలము మనకు చెప్పవచ్చు. ఓకే, ఎక్కడ నుండి వచ్చుచున్నాడని అడిగితే మనకు చెప్పగలిగితే ఎక్కడికి వెళ్తున్నారు? హల్లెలూయా. ఎక్కడికి వెళ్తున్నారు? ఈ సాయంకాలం ఆరాధనలో కూర్చున్న ప్రతి ఒక్కరి దానికి జవాబు చెప్పి వెళ్ళిపోవాలి. మీ ప్రయాణం ఎక్కడికి? హల్లెలూయా, హల్లెలూయా. ఒక పాట ఉందిగా, ఎక్కడికి ప్రయాణము? ఎక్కడికి నీ ప్రయాణము, ఎంత కాని ప్రయాణము, పరిగెడుచున్నావా సాతానుతో, పరిగెడుచున్నావా సాతానుతో. ఓకే, దేవునికి స్తోత్రం. హాగారు, నీ ఎక్కడి నుండి వచ్చుచున్నారో? రెండవ ప్రశ్న, ఎక్కడికి వెళ్తున్నారు? ఇప్పుడు మనతో ఆ ప్రశ్న అడిగితే చెప్పగలుగుతుందా? మీరు ఎక్కడికి వెళ్తున్నారు? హల్లెలూయా. చాలా మందికి తెలియలేని నా ఒక విషయము, చదువుతున్న పిల్లలతో అడగండి, మీకు ఎవరు రావాలి? చదివిన తర్వాత ఎవరు రావాలి? ఏమో, ఏదైనా అయితే ఎవరైనా అయితే ఏం కాదు, చదవాలి. డాడీ కొట్టి పంపిస్తున్నారు, డాడీ కొట్టలేదు, మమ్మీ కొట్టి పంపిస్తున్నారు, అందుకే మేము పోతున్నారు. ఎవరు అవ్వాలి, ఎలా అవ్వాలి, ఎట్లా అవ్వాలని ఏ గోల్స్ లేదు. ఉన్నవారు ఎవరైనా పిల్లలు ఉన్నారా? ఒక గోల్ ఉన్నవారు మాత్రం చేతులేతండి. ఒక గోల్ ఉన్నవారు చూడు, చేతులు చాలా పక్క. నేను మళ్ళీ అడుగుతా, ఏం గోల్ అని అడుగుతా చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మంచి గోల్ ఉండాలి. దేవుని బిడ్డలతో అడిగితే, దేవుని బిడ్డలో మీరు ఎక్కడ వెళ్తున్నారు? చూడు, అటు ఇటు పోతుంది, తల ఎంత అటు ఇటు మారిపోతుంది. ఎక్కడికి ప్రయాణం? హల్లెలూయా. పెద్దపల్లిలో నేను ఒక వారు వెళ్ళినప్పుడే కన్నారు, నేను ఎట్టు కథలను, నాకు సమాధి చివరి ఇక్కడ సమాధి ప్లేస్ ఉంది, ఈ సమాధిలో నా పూర్వీయులందరూ, నా పితరులందరూ సమాధి చేసిన ఈ స్థలమని విడిచిపెట్టి మేము ఎట్టు రాదుందన్నారు. దేవునికి స్తోత్రం. మంచిది, అక్కడ హత్తుకొని ఉండండి అన్నారు. నేను దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారి గోల ఏంటిది? పితరులనే సమాధి చేస్తున్న అదే స్థలములో కన్ను మూయబడిన తర్వాత సమాధి చేయాలి. మీ గమ్యం కూడా అలాగే ఉన్నారా? సో ఎవరు చెప్పట్లేదు. హల్లెలూయా. చివరిగా ఎక్కడికి వెళ్తున్నారు? సమాధిలోనికి. ప్రైజ్ ది లార్డ్. నా గమ్యం ఏదంటే నా ప్రభు అయిన యేసయ్య రాకడే. హల్లెలూయా. ప్రభు అయిన యేసయ్య రాకడ కొరకే నా ప్రయాణము. ఎంతమంది నమ్ముతున్నారు? స్తోత్రం చెల్లి. ఈ రోజు నుండి మీకు కరెక్ట్ ఆన్సర్ ఉండాలి. ఎక్కడ నుండి వస్తున్నారంటే ఒకవేళ చెప్పవచ్చు, మన ఊరి నుండి, మన ఇంటి నుండి, అదొక చెప్పవచ్చు, కానీ నువ్వు ఎక్కడికి వెళ్తున్నారు? హల్లెలూయా. ఈ హాగారు కూడా దానికి జవాబు చెప్పలేదు. ఎందుకంటే హాగారికి ఒక రిప్లై లేదు. నేను అనుకున్నదంటే హాగారు ఎక్కడికి వెళ్తున్నారు? మరణం దగ్గరికి. హల్లెలూయా. ఇంకా ఆశ్రయించడానికి ఎవరు లేదు. ఇంటిలో నుండి వెళ్ళగొట్టింది, పారిపోతున్నారు. ఇంకా నేను ఎక్కడికి వెళ్ళాలి? మరణం మాత్రమే నా ముందు ఉంటుందని ఒకవేళ ఆలోచనతో వెళ్ళిపోవడం వలన హాగారు దానికి జవాబు చెప్పలేదు. ఎక్కడ నుండి వస్తున్నారంటే నా యజమానురాలైన సారాయి దగ్గర నుండి నేను పారిపోతున్నారని మాత్రమే చెప్పినావు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఆమెతో మాట్లాడిన వేద భాగము చెప్పి నేను ముగించుకుందాం. నీవు ఇప్పుడు తిరిగిపోవాలి. తిరిగిపోయి నీ యజమానురాలికి చేతి కింద లోబడి ఉండుము. ఒక హల్లెలూయా చెప్తావా? మీ యజమానురాలు చేతి కింద మీరు అణిగి ఉండుము. మన విషయం యాకోబు అపోస్తలుడు చెప్పిన క్రైస్తవ జీవితమునకు పునాది విషయం దేవునికి లోబడి ఉండాలి.
దేవుని మాటకి లోబడి ఉండాలి, దేవుని కార్యమునకు లోబడి ఉండాలి, దేవుని విషయమునకు లోబడి ఉండాలి. ఆ దానిని బైపాస్ చేయకూడదు. చేతులే హల్లెలూయా చెప్పాలి. చేతులే దానినే బైపాస్ చేయకూడదు. క్రైస్తవ జీవితంలో ప్రాక్టికల్ గా ఎలా ఉండాలని యాకోబు అపోస్తలుడు నేర్పించిన ప్రాక్టికల్ గా ఎలా ఉండాలి. ఆమేన్ హల్లెలూయా. 7 కార్యములో మొట్టమొదటి విషయము దేవునికి లోబడి ఉండాలి. లోబడి ఉంటే హాగారు నీవు తిరిగిపో. మీ మార్గం కరెక్ట్ కాదు, మీ ఫ్రెండ్షిప్ కరెక్ట్ కాదు, మీరు నడుచున్న విధానం కరెక్ట్ కాదు, మీ తోవ కరెక్ట్ కాదు, మీరు అనుకున్న విషయం కరెక్ట్ కాదు. ఓ అర్థమైన వారి మాత్రం దేవునికి స్తోత్రం చెల్లించండి. ఈ రోజు దేవుడు కొందరితో మాట్లాడుతున్నారు. మీ తోవ కరెక్ట్ కాదు, మీ మార్గం కరెక్ట్ కాదు, మీ ఆలోచన కరెక్ట్ కాదు. మీరు కరెక్టే అని మీరు ఒకవేళ ఆలోచన చేసి మీరు పారిపోయినది కరెక్ట్ కాదు. మీరు తిరిగి రావాలి. హల్లెలూయా. ఎక్కడికి తిరిగి రావాలి? నాతో గొడవ పెట్టిన ఇంటికి నేను రావాలా? నాకు విరోధంగా ఉన్న ఇంటికి నేను రావాలా? కాదు కాదు, మీ మార్గం మారాలి, మీ ఆలోచన మారాలి. హల్లెలూయా. కారణం ఏదండి? నీవు ఆ కుటుంబంలో దాసురాలుగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే మీరు సారాయి చేతి కింద అణిగి ఉండుము. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా 10వ వచనములోనికి వచ్చినప్పుడు, ఒకవేళ మీరు లోబడి ఉండడానికి ఇష్టపడితే మీకు రాబోతున్న ఆశీర్వాదం. చేతులెత్తి స్తోత్రం చెల్లించి. మనకిష్టం లేదని చెప్పి ఒకవేళ పోవచ్చు, నాకంద నచ్చను అని చెప్పి పోవచ్చు, ప్రత్యుత్తరం ఇవ్వకుండా కొంచెము మొండిదనములతో ప్రత్యుత్తరం ఇవ్వకుండా, రెస్పాండ్ చేయకుండా హల్లెలూయా ఉండవచ్చు. అదంతా మీ ఇష్టం. కానీ మీరు దీవించబడానికి, ఆశీర్వదించబడానికి నీవు వెళ్ళిపోయి లోబడి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన ఆలోచన కరెక్ట్ కాదు, మన తోవ కరెక్ట్ కాదు, మన మార్గం కరెక్ట్ కాదు, మన ఫ్రెండ్షిప్ కరెక్ట్ కాదు. హల్లెలూయా. బైబిల్ చరిత్రలో దేవుడు వాగ్దానం ఇచ్చి అనుగ్రహించిన ఒకే ఒక స్త్రీ ఉండే, అది హాగారు మాత్రమే. చేతులెత్తి స్తోత్రం చెల్లించాలి. అబ్రాహాముని ఆశీర్వదించినదే ప్రకారం దేవుడు బైబిల్ చరిత్రలో ఒక స్త్రీకి ఆశీర్వాదమా ఓ వాగ్దానం ఇచ్చి ఆశీర్వదించినది ఉండే, అది హాగారుకు మాత్రమే. హల్లెలూయా. 10వ వచనం, 11వ వచనం, 12వ వచనము మనము చదివితే అది మళ్ళీ మనము ధ్యానించుకుందాం. దేవుడు ఆశీర్వదించిన ఒక స్త్రీ ఉండే. హల్లెలూయా. దేవుడు గొప్ప వాగ్దానం ఇచ్చిన ఒక స్త్రీ చరిత్రం ఉండే. కొత్త నిబంధనల మరియనే పక్కన పెట్టు. మీ గర్భములో లోకరక్షకుడైన యేసయ్య జన్మించబోతున్నాడు అని ఆ వాగ్దానం ఇచ్చినప్పుడు, అతడు గొప్పవాడు అవుతుంది అని వాగ్దానం చెప్పినప్పుడు, మరియ దానికి ముందే చెప్పిన ఒక మాట ఉంది. హల్లెలూయా. ఎంతమంది గమనించిన మాట? నేను దేవుని దాసురాలు. హల్లెలూయా. నేను దేవుని దాసురాలు. హల్లెలూయా. మీ మాట చొప్పున నా జీవితంలో జరిగిన గాక. మీ మాట చొప్పున నా జీవితంలో జరిగిన గాక. సంపూర్ణమైన లోబడి ఉండుట. ఓ సంపూర్ణంగా లోబడి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ధర్మారముల వాక్యం చెప్పిన తర్వాత బలవంతమైన వాక్యం చెప్పినావు. దాదాపు 80 మంది 100 మంది పాస్టర్స్ ఉన్నారు. నన్ను వాక్య పరిచర్య కొరకు పిలిచి, వాక్య పరిచర్య అయిపోయిన తర్వాత ఇక్కడ చెప్పిన వాక్యం మీకు ఒకవేళ గుర్తుండొచ్చు. నీవు ఒక అద్భుతంగా మారాలని. హల్లెలూయా. నేను వాక్యం చెప్పినది సేవకుడుగా ఉండే లాభం లేదు. దేవుని పిలిచిన వాడు ఉన్నారు, దేవుడు పిలిచిన సేవకులు ఉన్నారు. దేవా అని పిలిచిన సేవకులు ఉన్నారు, దేవుడు పిలిచి ఏర్పరచిన సేవకులు ఉన్నారు. మనము ఏ గుంపులో ఉంటుందని ఆలోచించాలని వాక్యం ప్రారంభించినాము. నన్ను ప్రభువా ప్రభువా అని పిలిచిన వారు ఎవరు కాదు అని వాక్యం ఉంది. నన్ను ప్రభువా ప్రభువా అని
పిలిచిన వారు కాదు, నా తండ్రి చిత్తం చేసిన వారే యేసయ్య. అంటే ప్రభువా ప్రభువా అని పిలిచిన సేవకుడు కాదు, ప్రభు పిలిచిన సేవకులనే దేవుడు అద్భుతంగా మారుస్తుంది. ఈ వాక్యము పావు గంట సేపు చెప్పిన తర్వాత చాలా మంది పాస్ చేస్తున్నాం, పాస్టర్ పవర్ఫుల్ వాక్యం, ఇంత గొప్ప వాక్యం మేము ఎప్పుడు కూడా వినలేదు, దేవునికి స్తోత్రం. వారందరూ వాక్యం చెప్పిన వారమే, కానీ దేవుని సన్నిధానంలో దేవుని మాటకి లోపడి ఉండే దేవుడు మమ్మల్ని ఒక అద్భుతంగా మారుస్తుంది. అద్భుతమనే చూసిన వారం కాదు, అద్భుతంగా దేవుడు మారుస్తుంది. మనలో ఎక్కువ శాతం అద్భుతమనే చూసి వెళ్ళిపోతున్నారు. లాజరు మరణముల నుండి లేచిన లాజరునే చూడడానికి వచ్చాడు. అందరు ఇక్కడ ఉన్నారా? చాలా మంది లాజరునే చూడడానికి వచ్చి లాజరు అనే అద్భుతమనే చూసి వెళ్ళిపోయినప్పుడు లాజరు మాత్రం అద్భుతంగా కూర్చున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతమంది ఆశపడుతున్నారు, దేవా నన్ను ఒక అద్భుతంగా మార్చండి, నా కుటుంబం అనే ఒక అద్భుతంగా మార్చండి, నా జీవితంలో యవ్వన కాలం ముగించి నేను యవ్వన కాలంలో వెళ్తున్నప్పుడు భవిష్యత్తులో నేను ఒక అద్భుతంగా మారాలి. హల్లెలూయా. దానికి హాగారు నీవు లోపడి ఉండు. లోపడి ఉండే దేవుడు సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. దేవుడిచ్చిన ఆశీర్వాదముల గురించి ఈ 10వ వచనములో 3-4 విషయములు ఉంది. దేవునికి స్తోత్రం. 16వ అధ్యాయం మనము చూసుకుంటే దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం. అందరు ఇక్కడ ఉన్నారా? దేవునికి స్తోత్రం చెల్లి. దేవుడు అంటే 2 కార్యమును బట్టి ఒకవేళ మనం ఆలోచిస్తుంది, దేవుడు ఇటు దేవుడు హాగారినే ఈ విధంగా ఎందుకు ఆశీర్వదించాడు? హాగారినే ఎందుకు ఈ వాగ్దానం ఇలాగే ఇచ్చాడు? అందరు ఆలోచన చేస్తున్నారా? లేకపోతే ఉట్టిగానే కూర్చున్నారా? ఏ స్త్రీలకి దేవుడు ఇవ్వలేనందు విధంగా హాగారినే దేవుడు ఎందుకు వాగ్దానం ఇచ్చి అనుగ్రహించిందంటే 2 కారణాలు. ఎంత శ్రమలు ఉంటే కూడా నీవు లోపడాలి, మొట్టమొదటిగా. రెండవది 21వ అధ్యాయం 13వ వచనములో ఒక వాక్యం ఉంది. 21వ అధ్యాయం ఆదికాండం 13వ వచనములో హాగారినే దేవుడు అనుగ్రహించి వాగ్దానం ఇచ్చి అనుగ్రహించడానికి ఉన్న కారణం అక్కడ చక్కగా రాయబడి ఉంది. 13వ వచనం చదవండి. ఆయనను దాసి కుమారుడు ప్రైజ్ ది లార్డ్. అదే అందరికి అర్థం ఆవినట్లుగా చదవలేదు, మళ్ళీ ఒకసారికి చదవండి. ఈ దాసి కుమారుడు కూడా నీ సంతానమే. హల్లెలూయా. అబ్రహాముతో దేవుడు చెప్పిన మాట, అబ్రహాముతో దేవుడు మాట్లాడినది ఈ దాసి కుమారుడు. ఆమేన్. దాసి ఎవరు? దాసి ఎవరు? హాగారు కుమారుడు కూడా మీ సంతానమే. హల్లెలూయా, హల్లెలూయా. నేను నిన్ను పేరు పెట్టి పిలిచాడు, నేను నిన్ను ఊరిలో నుండి బయటకు రెప్పించినాము, అందయు విడిచిపెట్టి నీవు బయలుదేరినావు. అందయు విడిచిపెట్టి మీ ఇంటి వారిని, మీ ఊరిని, మీకున్న యావత్తుని విడిచిపెట్టి నా మాట ప్రకారం బయలుదేరిన అబ్రహామా, మీ కడుపులో నుండి బయలుదేరిన సారాయి కుమారుడు కూడా మీ కుమారుడే. ఆయననే కూడా నేను ఆశీర్వదిస్తా. చేతులెత్తి స్తోత్రం చెల్లించాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాటకి విధేయత కలిగి బయలుదేరిన వారి తరములనే ఆశీర్వదించిన దేవుడు ఉన్నారు. నమ్మిన వారు మాత్రం దేవుని స్తుతించుకొని ఉంటారు. మనం అనుకున్నారు ఈ దేవుని మాటకి లోబడండి, దేవుని మాటకి లోబడండి, దేవుని మాటకి లోబడండి, దేవుడు నిన్ను ఉన్నతంగా మారుస్తాం, అనుగ్రహిస్తాం. ఏంటిది మాటలు అని మనము దానిని లైట్గా తీసుకున్నారు. వాక్యం విని మనము వెళ్ళిపోతున్నారు. కానీ ఒక్కసారి లోపడడం మనము నేర్చుకుంటే
సమస్త దానికి దేవుని మాటకి లోబడడం నేర్చుకోండి. గొప్ప సమూహంగా నమ్మను మార్చిన దేవుడు. హల్లెలూయా. 10వ వచనములో మొట్టమొదటి అనుగ్రహం ఏంటిది? వాగ్దానం ఏంటిది? మీ సంతానమనే నిశ్చయముగా చదవండి. అదే 10వ వచనం. నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేసేదను, ఆమేన్. అది లెక్కకు విలువలేనంతగా విస్తారమగునని దానితో చెప్పాను. ఆమేన్. మీ సంతానమనే మీ సంతానమనే ఇది ఎవరితో ఆశీర్వదించినది? హాగారుతో. అర్థమైందా దేవునికి? ఒకే ఒక్క రెండు యోగ్యత హాగారుకి అనుగ్రహం రావడానికి. అర్థమైన వారి మాత్రం దేవుని స్తుతించుకోండి. హాగారుకి గొప్ప దీవెనలు అనుగ్రహం రావడానికి ఉన్న రెండు కారణం. ఒకటి, హాగారు కడుపులో ఉన్నవాడు అబ్రహాము కుమారుడు. పేరు పెట్టి పిలిచిన దేవుడు, ఏర్పరచిన దేవుడు, సెలెక్ట్ చేసిన దేవుడు, పిలిచి వేరుపరచిన అబ్రహాము కుమారుడు అన్న యోగ్యత. హల్లెలూయా. రెండవది, తల్లి దేవుని మాటకి లోపడినవాడు, దూత చెప్పినట్లుగా లోపడినవాడు హాగార్. ఎంతమంది సీరియస్ గా తీసుకున్నారు? వాక్యం ఇన్ని తల ఊపుకొని పోవడం కాదు దేవుని బిడ్డలారా. స్తోత్రములతో వాక్యమనే స్వీకరించాలి. స్తోత్రములతో వాక్యమనే స్వీకరించాలి. పాదకాలములో నుండి ఉన్నతంగా మార్చి అనుగ్రహించినప్పుడు ఆత్మీయ జీవితము ఇప్పుడు బలహీనమైపోయినాం. మీకెవరకు గుర్తుందా లేదా నాకు తెలియదు. తరములో నుండి క్రైస్తవుడుగా ఉన్న కాలములో అనేక సంవత్సరమైన వెనక ఒక ప్రార్థనకి, ఇలాంటి ఒక కుటుంబ ప్రార్థనకి బయలుదేరినప్పుడు నడుచుకొని పోవడమే. డాడీ మమ్మీ వారి చెప్పినది గుర్తుందా? నడుచుకొని పోవడం, డ్రమ్మ, సైడ్ డ్రమ్మ, కంజర ఇదంతా మోసుకొని పోవడమే. అప్పుడు లైట్ లేదు, కరెంట్ లేదు, ఏమి లేదు. ఏదో ఒక రాందల గ్యాస్ నూనెతో ఉన్న లైట్, అది ఇట్లా, లేకపోతే పంపు చేసిన పెట్రోమాక్స్, మా ఊర్లో పెట్రోమాక్స్ అని చెప్తుంది. హల్లెలూయా. మాండిల్స్ అంతా ఉంది. దానిలో అది తల మీద పెట్టుకొని పెద్ద మనుషులు నడిచి, పిల్లలు, కుటుంబం అంతా నడుచుకొని పోయి రాత్రి ప్రార్థనలో పాల్గొంది. 10-20 మంది ఉండవచ్చు, కానీ ఆత్మలతో నింపబడి పాటలు పాడుతుంది. హల్లెలూయా. ఆరాధించిన వారు తరములనే దేవుడు ఆశీర్వదించినాము. హల్లెలూయా. ఎవరు కూడా పాడాగిపోకుండా. ఇప్పుడు సౌకర్యాలు అయింది, కార్ అయింది, ఏసీ కార్ అయింది, బైక్ అయింది, స్కూటీ అయింది, సౌకర్యాలు అయింది, తినడానికి 3 పూట ఆహారములు అంద ఉన్నారు. కాబట్టి ఆరాధన మాత్రం తగ్గిపోయింది. చప్పట్లు లేదు, స్తోత్రం లేదు, ఆరాధన లేదు, హల్లెలూయా లేదు. అందయు చెప్పినప్పుడే మనకు విమర్శనమే వస్తుంది. హల్లెలూయా. ఆ కాలంలో మన తల్లిదండ్రులు ఏది ఆలోచించకుండా జీవం కలిగిన దేవుని వారు ఆత్మలో ఆరాధించినాము. ఆ పితరులు ఒక్క సంతానము మనము. హల్లెలూయా. ఆత్మలో ఆరాధించాలి. ప్రైజ్ ది లార్డ్. వారి తరములనే దేవుడు మాట్లాడినది, వారి తరములనే నేను ఆశీర్వదిస్తా. హాగారే, నీవు లోబడి ఉండు, నేను నిన్ను ఆశీర్వదిస్తామని కాదు. అర్థమైన వారి దేవుని స్తోత్రం చేయి. నీవు ఒక్క అడుగు, తల్లిదండ్రులారా మీరు ఒక్క అడుగు పడితే మీ తరములని ఆశీర్వదిస్తామని. అర్థమైన వారి చేతులెత్తి దేవుని స్తుతించుకొని ఉండాలి. ఆ మాట 10వ వచనం చదవండి. మీ సంతానమనే నిశ్చయంగా. ఆ మాటకి అర్థం ఏంటిది? నిశ్చయంగా, ఖచ్చితంగా. ఇప్పుడు ఎలా ఉంది? ఈస్ట్ మొత్తం వారి నిండి ఉన్నారు. హల్లెలూయా. వారిని గెలవడానికి ఇప్పుడు ఎవరికి సాధ్యం కాదు. భారతదేశంలో కూడా సెకండ్ పాపులేషన్ వారే ఉన్నారు, ఇస్మాయిల్ సంతానములు. హల్లెలూయా. ఎక్కడ చూసినా మాట చెప్పిన మాట నెరవేర్చిన దేవుడు ఉన్నారు. ఎంతకాలం గడిపినా దేవునికి స్తోత్రం. మీ సంతానమనే నిశ్చయంగా నేను విస్తరింప చేయను. హల్లెలూయా. నిర్గమకాండం 20 అధ్యాయం 5-6 వచనములో దేవుడు చెప్పిన మరి ఒక విషయం ఉంది. మీ కుటుంబమనే, సంతానమనే, తరములనే నేను ఆశీర్వదిస్తా. అతిక్రమం చేసిన వారినే 3, 4, 5 తరముల వరకు చదవండి.
ఆ. నీ దేవుడనైన యెహోవానకు నేను రోషము గల దేవుడను. రోషం గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయములో ఆమేన్. 3-4 తరముల వరకు తండ్రుల దోషములు కుమారుల మీదకి రప్పించుచు. ప్రైజ్ ద లార్డ్. అందరికి అర్థమైందా? అర్థం కాలేదు ఇంకొకసారి కూడా అది మాత్రం గట్టిగా చదవండి. ఏలైనగా ఆ. నీ దేవుడనైన యెహోవానకు నేను ఆ. రోషము గల దేవుడను. మనకు తెలిసిన దేవుడు ఎలాంటి దేవుడు? కాదు కాదు, అబ్బా అలాగ ఉండే ఎప్పుడో, అలాగే తెలుసుకుంటే ఎప్పుడో మారుతుంది. హల్లెలూయా. మనకు తెలిసిన దేవుడు ఎలాంటి దేవుడు? శాంతమూర్తి, దయామయుడు, కరుణా సంపన్నుడు, కృపామయుడు, ఏది చేసినా ప్రార్థించకపోయినా పలకరించి ఉన్నాడు. నేను ప్రార్థన దినం మొత్తం ఇదే పాడుతుంది, ప్రార్థన అయితే చెయ్యను. తర్వాత ఇది పాడితే సరిపోతుంది కదా. ఏమి ఏదేనా కానీ ఉన్నాయా? ఎవరైనా ఒక పాస్టర్ గారు ఇప్పుడు కొంచెం ఒక తిడితే మళ్ళీ ప్రార్థనకే రాదు. హల్లెలూయా. ఆ భయంతో అమ్మగారు ఇక్కడ కూర్చుంటే పిల్లలకి కమెంట్ ఇచ్చి పనిష్మెంట్ ఇచ్చి లేచి నిలబడింది. నేను అమ్మగారితో అన్నారు, ఆగు, స్కూల్ కాదు, ఇది ప్రేయరే, రేపు నుండి వారి చర్చ కూడా రాలేకపోతుంది, పాతకాలం కాదు అని చెప్పి నేను అమ్మగారినే బెదిరిస్తున్నాను. అమ్మగారు అన్నారు, బాగా అల్లరి చేస్తున్నారు రూములో కూర్చోండి. హల్లెలూయా. పాడడం ఈజీ ఉంది, జీవితంలో ప్రాక్టికల్ కష్టమే దేవుని బిడ్డలారా. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థించకపోయినా పాట మంచిగానే ఉండగదా, ఇంకా ప్రార్థన అవసరం లేదు. మనం పరిగెరిస్తుంది, ఏదో ఒకటి చెప్తే వెంటనే పరిగెత్తి వస్తుంది. అట్లా వచ్చిన దేవుడు కాదు దేవుని బిడ్డలారా. ఆయన మాటకి లోబడి ఉండాలి, ఆయన మాటకి లోబడి ఉండాలి. కాబట్టి ఆయన శాంతమూర్తియో నేను రోషము గల అది కాదమ్మా, నేను శాంతమూర్తి మనకు అనుకున్న దేవుడు ఎలాగే దేవుడు ప్రేమమయుడు, శాంతమూర్తి, కృపాగలవాడు. ఏది చేసినా లాస్ట్ ప్రభువా ప్రభువా అని పిలుచుకుంటే వెంటనే పరిగెత్తి వచ్చి క్షమించి 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 కన్నీళ్ళనే తుడిసిన వాడు, కన్నీళ్ళు తుడిసివాడు. ఈ పాట అంతా ఉంది మనకు బలం ఇవ్వడానికి. అట్లా ఉన్న దేవుడు కాదు. మరి ఒక స్వభావం ఉంది దేవునికి, రోషం గల దేవుడు. హల్లెలూయా. రోషం గల దేవుడు, ఉగ్రుడైన దేవుడు. హల్లెలూయా. క్షణ నేరములో కోపం వచ్చిన వాడు. హల్లెలూయా. 40 సంవత్సరం ఇశ్రాయేల్ ప్రజలని అరణ్యములో నడిపించి ఎన్నో కష్టములు అనుభవించిన మోస చిన్న పొరపాటును బట్టి పాలుంతేను ప్రవహించిన కానానినే ప్రవేశించడానికి దేవుడు ఒప్పుకోలేదు. అర్థం కాలేదు? హల్లెలూయా. ఇంత గొప్పవాడుగా దేవుడు పిలిచిన మోషేకి దేవుడు ఆ పర్మిషన్ ఇవ్వలేకపోతే ఎన్ని పొరపాటులు చేసిన మనము చేరుతుందా? భయపడాలి. హల్లెలూయా. భయపడాలి. హల్లెలూయా. మనం అనుకున్నారు బిల్లీ గ్రహాం ఒక రోజు అమెరికా దేశంలో వాక్యం చెప్పినప్పుడు అన్నారు, కాలిఫోర్నియా, శాన్ ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజలస్తో దేవుడు క్షమించిన ఎడల సొదొమ గొమొర్రా పట్టణముతో క్షమ అడగాలని. అంత భయంకరంగా మారిపోయిన పట్టణం అది. హల్లెలూయా. అలాగే క్షమించిన దేవుడు కానే కాదు దేవుని బిడ్డలారా. మనకు వాక్యం ఉంది, వాక్యమునే విని మనము మారాలి. మారితే మీ తరములనే నేను ఆశీర్వదిస్తా. మా మాట వినండి మరి ఒకసారి. అది 5-6 వచనాలు చెప్పి నేను ముగించుకుందాం. ఏలయనగా నీ దేవుడైన యెహోవానకు నేను రోషము గల దేవుడను. ఆమేన్. కృపామయుడు మాత్రం కాదు. అందరు ఒక్కసారి పలుకండి, దేవుడు రోషం గల దేవుడు. అందరు ఒక్కసారి చెప్పండి, మన దేవుడు రోషం గల దేవుడు. ఇది ఎప్పుడు మనసులో ఉండాలి, భయంతో కూడా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత చెప్పిన మాట, నన్ను ద్వేషించిన వారినే విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు. ఆమేన్. ఆమేన్. ఏంటిది వాక్యము? వాక్యం నమ్ముతున్నారా? ఉట్టిగానే వాక్యం చెప్పి ఏదో దేవుని కార్యం చెప్పి విడిచిపెట్టిన దేవుడు కాదు, రోషం గల దేవుడు. తండ్రి దోషమును
కుమారుని మీదకిను రప్పించుచు రెప్పించుచు. నన్ను ప్రేమించిన నో దానికి ముందుగా 3-4 తరముల వరకు. తరముల వరకు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి విరోధంగా అతిక్రమం చేసి లోపడానికి ఇష్టం లేక ఎన్ని మాట వినిన తర్వాత కూడా మీరు లోపడానికి ఇష్టం లేకపోతే మన పాపమనే 3-4 తరముల వరకు. అర్థమవుతుందా? పితరులు చేసి పెట్టిన కొన్ని పాపములు, పితరులు చేసి పెట్టిన, పితరులు తెచ్చిపెట్టిన, పితరులు చేసి పెట్టిన కొన్ని అతిక్రమమనే పాపమనే మనము ఏమి చేయలేకపోయినా అనుభవిస్తూ ఉన్నారు. కారణం వాక్యం ఉంది. 3-4 తరముల వరకు. హల్లెలూయా. ఒకవేళ మనం అడుగుతుంది, దేవా నేనేం చేయలేదు, నేనే పాపం చేయలేదు, నేనే తప్పు చేయలేదు, నేనేం చేయలేదు, మీకు విరోధంగా ఏమి చేయలేదు, నేను మీ మాటకు నేను అనుసరించి జీవిస్తున్నారు, నేను బైబిల్ చదువుతున్నారు, నేను ప్రార్థన చేస్తున్నా, మరలా ఎందుకు దేవా, మరలా ఎందుకు అని అడిగితే దానికి జవాబం తల్లిదండ్రులు పాపము, క్రోధము, పాపము 3-4 తరముల వరకు. చేతులేతి భయముతో చేతులేతి స్తుతించాలి. హల్లెలూయా. కొందరు అనుకున్నారు, నేను ఈ లోకంలో జీవించి నేను వెళ్ళిపోతుంది కదా, మిగిలిన పిల్లలు తరములు ఏమనుభవిస్తే నాకేమవుతుందని అనుకున్న వారులారా, ఒక శాపం తెచ్చి పెట్టకుండా బ్లెస్సింగ్ కొరకు మాత్రం ప్రార్థన చేయాలి, ఆయనకు లోబడి ఉండాలి. ఇంకొక మాట కూడా ఉంది, అతనితో పాటు చెప్పి ముగిస్తాం. నన్ను ప్రేమించిన వారికి, నన్ను ప్రేమించి, అందరు ఇక్కడ ఉన్నారా? నన్ను ప్రేమించి నా ఆజ్ఞలని గైకొనిన వారికి. హల్లెలూయా. ఇప్పుడు చదివిన వేద భాగం చెప్పు, వేద భాగం అని కింద చెప్తుంది. ఇప్పుడు ఏదో సీక్రెట్ చెప్తున్నారు. హల్లెలూయా. నన్ను ప్రేమించిన వారికి, నా మాట అనుసరించిన వారికి 1000 తరముల వరకు. ఒక చేతులేతి అర్థమైతే మాత్రమే చేతులేతి స్తోత్రం చెల్లించాలి. దేవుని మాటకి విరోధంగా నడిచి పాపం చేసి అతిక్రమం చేసిన వారికి ఎన్ని తరములలో? 3-4 తరములు. కానీ ప్రేమించి లోబడిన వారికి 1000 తరముల వరకు. చప్పట్లు కొట్టి దేవుని ఘనపరచాలి. హల్లెలూయా. ఎంత గొప్పవాడు మన దేవుడు, ఎంత గొప్పవాడు మన దేవుడు. ఈ వాక్యం మేము ధ్యానించినప్పుడు మేము కూర్చోండి, సాయంత్రము హరిబరిగా కూర్చోండి, ప్రార్థన చేస్తున్నారు, ధ్యానిస్తున్నారు, బైబిల్ చదువుతున్నారు, బైబిల్ తెరుస్తున్నారు. అప్పుడు ఒక వాక్యం, నాకు ఈ వాక్యం దొరకబెట్టలేదు. ఈ వాక్యం ఎక్కడే ఉంది కదా, ప్రేమించిన వారికి 3-4 తరముల వరకు, ఆ తర్వాత ప్రేమించిన వారికి 1000 తరముల వరకు ఉన్న ఒక వాక్యం ఉంది. కానీ దేవా ఆ వాక్యం ఎక్కడ ఉంది, వాక్యం ఎక్కడ ఉంటుందని బైబిల్ అంతా వెతుకుతున్నప్పుడు నేను థామ్సన్ ఆ వాక్యం ఎక్కడ ఉండరా ఒక్కసారి చెప్తారా చెప్తే, వెంటనే థామ్సన్ అది గూగుల్లో ఏదో షేర్ చేసిన తర్వాత అన్నారు, డాడీ అది నిర్గమకాండంలో ఉంది వాక్యం. ఓకే, స్తోత్రం. అది తెలిసినప్పుడు థామ్సన్ నాతో అడిగింది, డాడీ ఏంటిది, దానిలో ఉన్న మర్మం ఏదైనా ఉన్నాయా అని అడిగి. నేను అన్నారు, నేను దేవునితో అడుగుదా. అప్పుడు థామ్సన్ నాతో ఒక మర్మం చెప్పింది, దేవునికి స్తోత్రం. అంటే నేనన్నారు, నా కొడుకు కదా, నీవు కూడా వాక్యం చెప్పు. హల్లెలూయా. దేవుడు మీకు మర్మం తెలియజేస్తుంది. నాకంటే ఉన్నతమైన ఒక ప్రీచర్గా నీవు మారాలి. హల్లెలూయా. రాబో దినములో ఉన్న యవనస్తుల మధ్యలో జ్వలించుచున్న ఒక అగ్నిగా నీవు మారాలని నేను నిన్ను ఆశీర్వదిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. థామ్సన్ నాతో ఒక ప్రశ్న అడిగింది, డాడీ ఈ 1000 తరముల వరకు కంటిన్యూగా ఆశీర్వదిస్తుందా? అర్థమైందా? 1000 తరముల వరకు తల్లిదండ్రులు దేవునికి ఇష్టడుగా ఉండి దేవుని మాటకి లోబడితే 1000 తరముల వరకు ఆశీర్వాదం వెళ్ళిపోతుందా అని అడిగినావు. మళ్ళీ ఒకటి, డాడీ మధ్యలో ఒక 4, 5, 6, 7, 10 తరముల తర్వాత ఎవరో కొంచెము వారి తిరుగుబాటు చేసి పాపం చేసి దుష్టం చేస్తే దేవుడు చేసిన ఈ వాగ్దానం ఎక్కడికి పోతుంది? కరెక్టే కదా నేను ప్రార్థన చేసిన. అప్పుడు థామ్సన్ నాతో అన్నారు, డాడీ దానిలో ఒక మర్మం ఉండవచ్చు, డాడీ ఏదైనా చెప్పండి. ఈ 5 సంవత్సరము 6 తరములు 10 తరముల వరకు ఆశీర్వాదం వచ్చి 11వ తరములు వచ్చినప్పుడేకు వారు దేవునికి దూరం అయితే
ఎవరో ఒకరు కొడుకు అయితే ఎవరైనా ఆ కొడుకు 11వ తరములలో ఉన్న కొడుకు పాపం చేస్తే డాడీ ఇలాగే కావచ్చు. ఆ కొడుకు నుండి 3-4 తరముల వరకు దేవుడు వారిని శిక్షిస్తుంది. హల్లెలూయా. 3-4 తరముల వరకు వాక్యం ఉంది కదా, అతిక్రమం చేసిన వారినే 3-4 తరముల వరకు దేవుడు శిక్షిస్తుందని. హల్లెలూయా. అప్పుడు 11వ తరముల నుండి 16వ తరముల వరకు ఉన్న వారికి శిక్ష, 17వ తరములో ఉన్న వారు దేవుని ఒప్పుకుండే. హల్లెలూయా. నేను ఇది వాక్యం చెప్తా. దేవునికి స్తోత్రం. దేవుడు మీకు బయలుపరిచిన గొప్ప మర్మం అది. దేవునికి స్తోత్రం. 1000 తరములు అని చెప్పుకుంటే డైరెక్ట్ 1000 తరములనే దేవుడు ఆశీర్వదిస్తుందని కాదు. థామ్సన్ ద్వారా దేవుడు బయలుపరిచిన మర్మం ఇది. 10 తరములో దేవునికి ఇష్టడుగా జీవిస్తే 10 తరములని ఆశీర్వదిస్తుంది. 11వ తరములో దేవునికి విరోధంగా మారితే 11వ తరముల నుండి 3-4 తరములనే దేవుడు శిక్షిస్తుంది. 18వ తరములో దేవుని అంగీకరిస్తే మళ్ళీ 1000 ప్రారంభం అవుతుంది. 25 తరములు వచ్చినప్పుడు ఒక్కరు దేవునికి విరోధం అయితే 4-5 తరములనే వారిని శిక్షిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం ఏమి చేయాలి? యాకోబు అపోస్తలుడు నేర్పించిన ప్రాక్టికల్ క్రైస్తవ జీవితం అంటే దేవునికి లోబడి ఉండు. హల్లెలూయా. హాగారుకి దేవుడు మొట్టమొదటిగా ఇచ్చిన ఆశీర్వాదం, మీ తరములని నేను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. ఇంకా అనేక ఆశీర్వాదములు ఉంది. మా తరములు దీవింపబడాలి, నా పిల్లలు దీవింపబడాలి, మా తరములు ఆశీర్వదించబడాలి. అదంతా మీ చేతిలోనే ఉన్నాయి. అర్థమైన వారి దేవునికి స్తోత్రం చేయండి. ఉట్టిగానే జీవితం ముగించి వెళ్ళిపోకండి దేవుని బిడ్డలారా. దేవుని మీ బిళ్ళల కొరకు, తరముల కొరకు మంచిదని తెచ్చిపెట్టి వెళ్ళాలి. ఎంతమంది చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిస్తారు? మీ తరముల కొరకు మేలు మాత్రం తెచ్చిపెట్టి వెళ్ళాలి. కారు బెంగళాం అవసరం లేదు. హల్లెలూయా. బ్లెస్సింగ్ ప్రాక్టికల్ గా దేవుడు నేర్పించినది యాకోబు అపోస్తలుల ద్వారా. దేవునికి లోపడి ఉండు. హాగారు నీవు లోపడి ఉండే మీ తరములని నేను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. ఈ వాక్యం ద్వారా దేవుడు మన అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరూ తల వంచండి, కన్ను మూసుకోండి, ప్రార్థన